బుక్ నెంబర్ 3 పార్ట్ 3 వీడియో. బుక్ నెంబర్ 3 పార్ట్ 3 వీడియో. సృజనాత్మక ప్రక్రియ సన్నాహక దశ, గుప్త స్థితి దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. సృజనాత్మక ప్రక్రియ సన్నాహక దశ, గుప్త స్థితి దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. సృజనాత్మక ప్రక్రియలో 4 దశలు ఉంటాయి. సన్నాహక దశ, గుప్త స్థితి దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. ఈ ఊరులకు అసవర్ణ అచ్చులు పరంగా ఉంటే యావారాలు ఆదేశంగా వస్తాయి. ఇలా వస్తే యనాదేశ సంధి అంటారు. ఈ ఊరులకు అసవర్ణ అచ్చులు పరంగా ఉంటే యావారాలు ఆదేశంగా వస్తాయి. యనాదేశ సంధి. ఈ ఊరులకు అసవర్ణ అచ్చులు పరంగా ఉంటే యావారాలు ఆదేశంగా వస్తాయి. యనాదేశ సంధి. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం వస్తాయి. వృద్ధి సంధి. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం వస్తాయి. వృద్ధి సంధి. కఠినముగా పలికే అక్షరాలు కచటతప. కఠినముగా పలికే అక్షరాలు కచటతప అంటారు. పరుషాలు అంటారు. తేలికగా పలికే అక్షరాలు గజడదబ, సరళాలు అంటారు. తేలికగా పలికే అక్షరాలు గజడదబ, సరళాలు అంటారు. వర్గములో ఉంటే ఒత్తు అక్షరాలు వర్గయుక్కులు. ఖ, ఒత్తు ఖ, ఒత్తు ఘ, చ, ఒత్తు జ, ట. ఇలా వర్గములో ఉండే ఒత్తు అక్షరాలు వర్గయుక్కులు. ముక్కు సాయంతో పలికే అక్షరాలు అనునాసికాలు. ఇని, జ్ఞ, ఇని, న, న, మ. ఇలా న ముక్కు సాయంతో పలికే అక్షరాలు అనునాసికాలు. మ అనునాసికము. 2 కోణాలు మొత్తం కలిపితే పూరక కోణం అంటారు. 2 కోణాల మొత్తం కలిపితే పూరక కోణం 90 డిగ్రీలు అంటారు. పూరక కోణం 90 డిగ్రీలు. సంపూరక కోణాలు 180 డిగ్రీలు. పూరక కోణాలు 90 డిగ్రీలు. సంపూరక కోణాలు 180 డిగ్రీలు. సంయుగ్మాలు 360. 2 కోణాల మొత్తం కలిపితే పూరక కోణాలు 90 డిగ్రీలు, సంపూరక కోణాలు 180, సంయుగ్మ కోణాలు 360 డిగ్రీలు ఉంటాయి. ఏవైనా 2 కోణాలు కలిపితే పూరక కోణం 90, సంపూరక కోణం 180, సంయుగ్మ కోణం 360. అంగిలి సాయంతో పలికే అక్షరాలు యా, రా, లా, వ. అంగిలి సాయంతో పలికే అక్షరాలు యా, రా, లా, వ. గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలు ఊష్మాలు. స, ష, స, హ. గాలిని బయటకు ఊదుతూ పలికేటువంటి అక్షరాలు ఊష్మాలు. స, ష, స, హ. అంగిలి సాయంతో పలికే అక్షరాలు యా, రా, లా, వ. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు. కా నుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు. కా నుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు. కంఠం నుండి పుట్టే అక్షరాలు కంఠ్యాలు. కంఠం నుండి పుట్టే అక్షరాలు కంఠ్యాలు. ఆ, ఆ, క, ఖ, క, ఒత్తు ఖ, గ, ఒత్తు ఘ, ఇని, హ. ఇలా కంఠం నుండి పుట్టే అక్షరాలు కంఠ్యాలు. తాలువు దవడ భాగంలో పుట్టేటువంటి అక్షరాలు ఈ, ఈ, చ, చ. ఇలా తాలువు దవడ భాగం నుండి పుడతాయి. మూర్ధన్యాలు మూర్ధస్థానం అంటే ట, ఢ, ఢ, న, ర, ష. ఇలా మూర్ధస్థానము. దంతాల సాయంతో పలికేవి త, థ, ద, ద, న. ఇవి కొంచెం వీక్గా ఉంటాను, చూసుకోవాలి. దంతాల సాయంతో పలికేటువంటి అక్షరాలు. పెదవి సాయంతో పలికేటువంటి అక్షరాలు ఓష్ట్యాలు. పెదవి సాయంతో పలికేటువంటి అక్షరాలు ఓష్ట్యాలు. ఊ, ఊ, ప, ఫ, బ, బ, మ.
పెదవి సాయంతో పలికేటువంటి అక్షరాలు ఓష్ట్యాలు. ఊ, ఊ, పా, పా, బా, ఒత్తు భా, మా. ఇలా పెదవి సాయంతో పలికేటువంటి అక్షరాలు ఓష్ట్యాలు. వా దంతోష్ట్యం. ట్రయాంగిల్ ఏబీసీలో ఏబి బీసీ సిఏ అయిన ఆ త్రిభుజాలు మూడు త్రిభుజాలు సమానంగా గల త్రిభుజం సమద్విబాహు త్రిభుజం. 3 భుజాలు సమానంగా గల త్రిభుజం సమద్విబాహు త్రిభుజం. 90 డిగ్రీల లంబకోణ త్రిభుజం. ఇది లంబకోణ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. లంబకోణ త్రిభుజం. 3 భుజాలు వేరువేరుగా ఉంటే విషమబాహు త్రిభుజం అంటారు. 3 భుజాలు సమానంగా ఉంటే సమద్విబాహు త్రిభుజం. 3 భుజాలు వేరువేరుగా ఉంటే విషమబాహు త్రిభుజం. 90 డిగ్రీలు లంబకోణ త్రిభుజం. 3 భుజాలు వేరువేరుగా ఉంటే విషమబాహు త్రిభుజం. మొదటి n సహజ సంఖ్యల గణాల మొత్తము n² n+1² by 4 n of n+1/2 whole square. మొదటి n సహజ సంఖ్యల సరాసరి n+1/2. మొదటి n సహజ సంఖ్యల సరాసరి n+1/2. సమబాహు త్రిభుజ వైశాల్యం ఫార్ములా √3/4 ఇంటూ భుజము స్క్వేరు. √3/4 ఇంటూ భుజము స్క్వేరు. √3/4 ఇంటూ భుజము స్క్వేరు. మొదటి n సహజ సంఖ్యల మొత్తము n of n+1/2. మొదటి n సహజ సంఖ్యల మొత్తము వేరు సరాసరి వేరు. మొదటి n సహజ సంఖ్యల సరాసరి n+1/2. మొదటి n సహజ సంఖ్యల మొత్తము n+1/2. చతురస్రాల చుట్టుకొలత ఇచ్చి వైశాల్యం చతురస్రాల చుట్టుకొలత ఇస్తే వైశాల్యము భుజము స్క్వేరు. చతురస్రాల చుట్టుకొలత ఇస్తే వైశాల్యము భుజము స్క్వేరు. 1 byte 8 bits. 1 byte 8 bits. 1024 bytes 1 kilobyte. 1024 bytes 1 kilobyte. 1024 kilobytes 1 megabyte. 1024 kilobytes 1 megabyte. 1024 megabytes 1 gigabyte. 1024 gigabytes 1 terabyte. 8 bits 1 kilobits. 1 megabits 1 gigabits 1 terabits. 8 bits 1 kilobits 1 megabits 1 giga 1 tera. 4 bits 1 nibble. 4 bits 1 nibble. 1 terabyte 1000 gigabytes. 1 terabytes 1000 gigabytes. లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ చోమ్స్కీ చెప్పారు. లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ గురించి చోమ్స్కీ భాషా గ్రహణ యంత్రం గురించి చోమ్స్కీ వివరించెను. పుట్టుకతోని శిశువు భాష నేర్చుకుంటాడు. సార్వత్రిక వ్యాకరణం యూనివర్సల్ గ్రామర్ డివైస్ గురించి చోమ్స్కీ వివరించాడు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. మొదటి 6 ప్రధాన సంఖ్యల మధ్యగతము. మొదటి 6 ప్రధాన సంఖ్యల మధ్యగతము 2, 3, 5, 7, 11, 13. ఇలా మధ్యగతం ఇస్తే ఆరోహణ క్రమం. ఆరోహణ అంటే పెద్ద నుండి, ఆరోహణ క్రమం అంటే చిన్న నుండి పెద్దకి ఆరోహణ. ఇక్కడ రెండో ఆ ఉండాలి. ఆరోహణ క్రమం చిన్న నుండి పెద్దకి. ఆరోహణ క్రమం చిన్న నుండి పెద్దకి. ఇటు 2 ఇటు 2. 5 + 7/2 = 12/2 6 వస్తుంది. ఒక దీర్ఘచతురస్రమునకు గల సౌష్ఠవ రేఖల సంఖ్య 2. ఒక దీర్ఘచతురస్రమునకు గల సౌష్ఠవ రేఖల సంఖ్య 2. ఇటు 1 ఇటు 1. ప్రజ్ఞా నేర్పరులు ఉదాహరణ. ప్రజ్ఞా నేర్పరులు ఉదాహరణ. భాషా ప్రజ్ఞ. భాషా ప్రజ్ఞను పద నేర్పరులు అంటారు. భాషా ప్రజ్ఞను
పదనేర్పరులు, కవులు, రచయితలు. భాషా ప్రజ్ఞ, పదనేర్పరులు, కవులు, రచయితలు. గణిత తార్కిక ప్రజ్ఞ, సంఖ్యానేర్పరులు, గణిత శాస్త్రవేత్తలు. గణిత తార్కిక ప్రజ్ఞ, సంఖ్యానేర్పరులు, గణిత శాస్త్రవేత్తలు. ప్రాదేశిక ప్రజ్ఞ, చిత్రనేర్పరులు, చిత్రకారులు. ప్రాదేశిక ప్రజ్ఞ, చిత్రనేర్పరులు, దృశ్య అని కూడా అంటారు. ప్రాదేశిక ప్రజ్ఞ, చిత్రనేర్పరులు, చిత్రకారులు. శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, శరీర నేర్పరులు, నృత్యకారులు. శరీర గతి సంవేదన ప్రజ్ఞ, శరీర నేర్పరులు, నృత్యకారులు. సంగీత ప్రజ్ఞ, సంగీత నేర్పరులు, సంగీత నేర్పరులు. వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, స్వీయ నేర్పరులు. స్వీయ నేర్పరులు అని వేరిని అంటారు. వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, యోగా, ధ్యానము. వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, స్వీయ నేర్పరులు. సహజ సామర్థ్య ప్రజ్ఞ, ప్రకృతి నేర్పరులు, భూగర్భ శాస్త్రవేత్తలు. సహజ సామర్థ్య ప్రజ్ఞ, ప్రకృతి నేర్పరులు. గోల్మన్ అను శాస్త్రవేత్త ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అను గ్రంథంలో ఉద్వేగ ప్రజ్ఞ గురించి చెప్పారు. గోల్మన్ అను శాస్త్రవేత్త ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఉద్వేగ ప్రజ్ఞ గురించి చెప్పారు. ఇక్కడ సైకాలజీ. అవటు గ్రంథి. అవటు గ్రంథిని థైరాయిడ్ గ్రంథి అంటారు. అవటు గ్రంథిని థైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ గ్రంథి గొంతు భాగాన వాయునాళం దగ్గర థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి గొంతు భాగాన వాయునాళం దగ్గర థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. థైరాక్సిన్ స్రవించడానికి అయోడిన్ అనే ఖనిజ పదార్థం అవసరం. థైరాక్సిన్ స్రవించడానికి అయోడిన్ అను ఖనిజ పదార్థం అవసరం. అయోడిన్ లోపించినప్పుడు గొంతు భాగాన వాచి సామాన్య గాయిటర్ వ్యాధి వస్తుంది. అయోడిన్ లోపించినప్పుడు గొంతు భాగాన వాచి సామాన్య గాయిటర్ వస్తుంది. యవ్వన దశలో థైరాక్సిన్ లోపిస్తే క్రెటినిజం వస్తుంది. వయోజన దశలో థైరాక్సిన్ లోపిస్తే మిక్సోడిమా అనేటువంటి వ్యాధి, నిద్రలేమి కలుగును. యవ్వన దశలో థైరాక్సిన్ అవటు గ్రంథి థైరాక్సిన్ స్రవించకపోతే క్రెటినిజం అనేటువంటి వ్యాధి వస్తుంది. వయోజన దశలో థైరాక్సిన్ లోపిస్తే మిక్సోడిమా, నిద్రలేమి కలుగును. పార్శ్వ అవటు గ్రంథి. ఈ పార్శ్వ అవటు గ్రంథి పారత్ హార్మోన్ని విడుదల చేస్తుంది. అవటు గ్రంథి థైరాక్సిన్ హార్మోన్ని విడుదల చేస్తే అవటు గ్రంథి. థైరాక్సిన్ గొంతు భాగాన థైరాయిడ్ గ్రంథి, అవటు గ్రంథి. పార్శ్వ అవటు గ్రంథి పారత్ హార్మోన్ని విడుదల చేస్తుంది. పార్శ్వ అవటు గ్రంథి పారత్ హార్మోను. అవటు గ్రంథి దిగువన ఉంటుంది. పార్శ్వ అవటు గ్రంథి. పారత్ హార్మోన్ వ్యక్తిలోని ఎముకలపై ప్రభావం చూపును. పారత్ హార్మోన్ వ్యక్తిలోని ఎముకలపై ప్రభావం చూపును. పార్శ్వ అవటు గ్రంథి ఎముకలపై ప్రభావం చూపును. ఎక్కువగా స్రవిస్తే ఎముకలు గట్టిపడి సంకోచిస్తాయి. ఈ పార్శ్వ అవటు గ్రంథి పారత్ హార్మోన్ ఎక్కువగా స్రవిస్తే ఎముకలు గట్టిపడి సంకోచిస్తాయి. ఈ స్థితిని టిటానీ అంటారు. ఎముకలు గట్టిపడి సంకోచించడాన్ని టిటానీ స్థితి అంటారు. పార్శ్వ అవటు గ్రంథిలో టిటానీ స్థితి ఏర్పడుతుంది. తక్కువగా పారత్ హార్మోన్ తక్కువగా స్రవిస్తే ఎముకలు పెలుసుగా ఉంటాయి. పారత్ హార్మోన్ తక్కువగా స్రవిస్తే ఎముకలు పెలుసుగా ఉంటాయి. అతివృక్క గ్రంథి. అతివృక్క గ్రంథి ఎడ్రినల్ అనేటువంటి హార్మోన్ని విడుదల చేస్తుంది. అతివృక్క గ్రంథి ఎడ్రినలిన్ హార్మోన్ని విడుదల చేస్తుంది. ఎడ్రినలిన్ అను హార్మోన్ వ్యక్తి భావోద్వేగాలపై ప్రభావం చూపును. ఈ అతివృక్క గ్రంథి ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్, పోరాట పలాయన హార్మోన్ అని అంటారు. అతివృక్క గ్రంథి ఎడ్రినలిన్ హార్మోన్. వ్యక్తి భావోద్వేగాలపై అతివృక్క గ్రంథి పనిచేస్తుంది. అతివృక్క గ్రంథి మూత్రపిండాలపై టోపీ ఆకారంలో ఉంటుంది. అతివృక్క గ్రంథి మూత్రపిండాలపై టోపీ ఆకారంలో ఉంటుంది. క్లోమము ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ని విడుదల చేస్తుంది. క్లోమము. వినాల గ్రంథి అని మిష్టమ గ్రంథి అని అంటారు. క్లోమము ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ని విడుదల చేస్తుంది. వినాల గ్రంథి అని మిష్టమ గ్రంథి అని అంటారు. క్లోమాని మిష్టమ గ్రంథి. ఇన్సులిన్ వ్యక్తిలోని గ్లూకోజ్పై ప్రభావం చూపును. దీని ప్రభావం వలన వ్యక్తి మధుమేహ వ్యాధికి గురి అవును. క్లోమము ఇన్సులిన్
వ్యక్తిలోని గ్లూకోజ్పై ప్రభావం చూపును. దీని ప్రభావం వలన వ్యక్తి మధుమేహ వ్యాధికి గురి అవ్వును. స్త్రీబీజకోశాలు. స్త్రీబీజకోశాలు ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్. స్త్రీబీజకోశాలు ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్. ముష్కాలు టెస్ట్రోజన్, ఆండ్రోజన్. ముష్కాలు టెస్ట్రోజన్, ఆండ్రోజన్. టెస్టోస్టిరాన్, ఆండ్రోజన్. ముష్కాలు టెస్టోస్టిరాన్, ఆండ్రోజన్. పీయూష గ్రంథి. ఈ పీయూష గ్రంథి ఎక్కువగా స్రవిస్తే అతి దీర్ఘకాయత్వం, తక్కువగా స్రవిస్తే మరుగుజ్జుతనం వస్తుంది. పీయూష గ్రంథి ఎక్కువగా స్రవిస్తే అతి దీర్ఘకాయత్వం, తక్కువగా స్రవిస్తే మరుగుజ్జుతనం. మెదడు వద్ద బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది పీయూష గ్రంథి. మాస్టర్ గ్లాండ్ అని పీయూష గ్రంథిని అంటారు. అంతఃస్రావక గ్రంథులను నియంత్రిస్తుంది పీయూష గ్రంథి. మెదడు వద్ద బఠానీ గింజ పరిమాణంలో పీయూష గ్రంథి ఉంటుంది. మాస్టర్ గ్లాండ్ అంటారు. అంతఃస్రావిక గ్రంథులను నియంత్రిస్తుంది పీయూష గ్రంథి. రోషక్ శిరామర్కుల కార్డులు 10 దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. రోషక్ శిరామర్కుల కార్డులు 10 దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. తెలుపు, నలుపు 5, నలుపు, ఎరుపు 2, పంచరంగు 3 కార్డులు. రోషక్ శిరామర్కులు 10 దీర్ఘచతురస్ర కార్డులు ఉంటే తెలుపు, నలుపు 5, నలుపు, ఎరుపు 2, పంచరంగు 3. ఈ స్థానం, విషయం, నిర్ణయకాలు, మౌలికాలు అనేవి రోషక్ శిరామర్కుల వాటిల్లో ఉంటాయి. స్థానం, విషయం, నిర్ణయకాలు, మౌలికాలు. ఇతివృత్త గ్రాహిక పరీక్ష. ఇతివృత్త గ్రాహిక పరీక్ష టీఏటీ. ఇతివృత్త గ్రాహిక పరీక్ష టీఏటీ. ఈ టీఏటీ యొక్క శాస్త్రవేత్తలు ముర్రే మోర్గాన్ శాస్త్రవేత్తలు ఇతివృత్త గ్రాహిక పరీక్షను కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు. పెద్దవారికి సంబంధించినది ఈ ఇతివృత్త గ్రాహిక పరీక్ష. వయోపరిమితి 14 సంవత్సరాలు ఉంటుంది. ఇతివృత్త గ్రాహిక వయోపరిమితి 14 సంవత్సరాలు పైబడిన వారికి ఇతివృత్త గ్రాహిక. స్త్రీ కార్డులు 10, పురుషులు 10, ఇద్దరికి కలిపి 20 ఉంటుంది. చిత్రాలు ఉన్నవి 30 కార్డులు. ఇతివృత్త గ్రాహిక పరీక్షలో చిత్రాలు ఉన్నవి 30 కార్డులు. ఖాళీ కార్డులు 1, ప్రయోజ్యుల కార్డులు 2. స్త్రీ కార్డులు, పురుష కార్డులు 10, చెరవు 10 ఇస్తారు. ఇద్దరికి కలిపి 21. ఈ ఇతివృత్త గ్రాహిక పరీక్షలో మొత్తం కార్డుల సంఖ్య ఎంత? 31. ఇతివృత్త గ్రాహిక పరీక్షలో మొత్తం కార్డుల సంఖ్య ఎంత? 31. స్త్రీ పురుషులకు సంబంధించింది ఎంత? చెరొక 10 ఇస్తారు. చిత్రాలు ఉన్నవి 30, ఖాళీ కార్డు 1, ప్రయోజ్యుని సంఖ్య 2. సిఏటి. ఈ సిఏటి పరీక్ష పిల్లలకు సంబంధించింది. 10 కార్డులు ఉంటాయి. రోషక్ శిరామర్కుల సంఖ్యలో 10 కార్డులు ఉంటాయి. సిఏటి పరీక్షలో 10 కార్డులు ఉంటాయి. ఈ ముర్రే మోర్గాన్ ఇతివృత్త గ్రాహిక పరీక్షలో కూడా 31 ఉంటాయి. సిఏటి పరీక్ష 10 కార్డులు. ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్ అనే శాస్త్రవేత్తలు సిఏటి పరీక్షను రూపొందించారు. వయోపరిమితి 3 నుండి 14 సంవత్సరాలు పిల్లల కోసం ప్రయోగించబడింది సిఏటి పరీక్ష. వయోపరిమితి 3 నుండి 10 సంవత్సరాలు. జంతువుల బొమ్మలు ఉండే సన్నివేశాలను చూపిస్తారు. పాజిటివ్ డిగ్రీ సిఎల్ 20 కంటే తక్కువ ఉంటే మూడులు అంటారు. 20 నుండి 50 వరకు ఉంటే బుద్ధిహీనులు అంటారు. 20 నుండి 50 వరకు ఉంటే బుద్ధిహీనులు అంటారు. 50 నుండి 70 వరకు ఉంటే అల్ప బుద్ధిహీనులు అంటారు. ప్రజ్ఞ వ్యక్తుల రకాలు. 50 నుండి 70 వరకు ఉంటే అల్ప బుద్ధిహీనులు అంటారు. 70 నుండి 90 వరకు ఉంటే తెలివి తక్కువ వారు అంటారు. మూబు ఆతి. 20 కంటే తక్కువ మూడులు. 20 నుండి 50 బుద్ధిహీనులు. 50 నుండి 70 అల్ప బుద్ధి కలవారు. 70 నుండి 90 తెలివి తక్కువ వారు. 90 నుండి 110 సగటు ప్రజ్ఞావంతులు. 110 నుండి 130 అధిక ప్రజ్ఞావంతులు. 130 నుండి 150 అత్యధిక ప్రజ్ఞావంతులు. 150 కంటే ఎక్కువ ప్రతిభావంతులు. మూబు ఆతి. సగటు ప్రజ్ఞావంతులు, అధిక, అత్యధిక ప్రతిభావంతులు. సగటు ప్రజ్ఞావంతులు 48% జనాభాలో ఉంటారు. ఏఓఆర్ గుణములు అంటారు. ఏఓఆర్ గుణములు అంటారు. ఐఔఆర్ వృద్ధులు అంటారు. ఐఔఆర్ వృద్ధులు అంటారు.
యావారాలు ఎన్నులు. యావారాలు ఎన్నులు అంటారు. AOR గుణములు. IOR గుణం వృద్ధులు. యావారాలు ఎన్నులు. AOR గుణములు. IOR వృద్ధులు. యావారాలు ఎన్నులు. నార్ల చిరంజీవి 20వ శతాబ్దం తెలుగు పూలు శతకం. చిరంజీవి మీద పూలు జల్లుతున్నారు. నార్ల చిరంజీవి 20వ శతాబ్దం తెలుగు పూలు శతకం. వేమన. వేమన 17వ శతాబ్దం. వేమన 17వ శతాబ్దం వేమన శతకం. కరుణశ్రీ 20వ శతాబ్దం తెలుగు బాలా శతకం. కరుణశ్రీ బాలల మీద కరుణ చూపించాలి. కరుణశ్రీ తెలుగు బాలా శతకం 20వ శతాబ్దం. తిక్కన 13వ శతాబ్దం ఆంధ్ర మహాభారతం. తిక్కన ఆంధ్ర మహాభారతం రచించారు 13వ శతాబ్దం. పక్కి అప్పల నరసయ్య 17వ శతాబ్దం. వేమన పక్కి అప్పల నరసయ్య ఇద్దరు 17వ శతాబ్దం. కుమార కుమారి శతకం. పెండ్లి కుమారుడి పక్కన కుమార్తెను కూర్చోబెడతారు. పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం. కాళికాంబ సప్తశతి. పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం. కాళికాంబ సప్తశతి. వేమన 17, పక్కి అప్పల నరసయ్య 17, పోతులూరి వీరబ్రహ్మం 17. మారద వెంకయ్య 16వ శతాబ్దం. భాస్కర శతకం. మారద వెంకయ్య 16వ శతాబ్దం. భాస్కర శతకం. మనకి భాస్కరుడు అంటే సూర్యుడు కదా. సూర్యుడు ఉదయించే దిక్కు ఎప్పుడన్నా మారిద్దా? మారదు. మారద వెంకయ్య 16వ శతాబ్దం. భాస్కర శతకం. కంచర్ల గోపన్న 17వ శతాబ్దం. పోతులూరి వీరబ్రహ్మం, పక్కి అప్పల నరసయ్య, వేమన, కంచర్ల గోపన్న వీళ్ళందరూ కూడా 17వ శతాబ్దం. దాశరథి శతకం. కంచర్ల గోపన్న దాశరథి శతకం. బ్లూమ్స్ వర్గీకరణ. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. బ్లూమ్స్ వర్గీకరణ. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనము. మొదటిది ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాలు. రెండవది కల్పిత అనుభవాలు. మూడవది నాటకీకరణ. నాలుగవది ప్రదర్శనలు. ఐదవది క్షేత్ర పర్యటనలు. ఆరవది ఎగ్జిబిట్లు. ఏడవది టీవీ టెలివిజన్. 8 చలనచిత్రాలు. 9 రేడియో రికార్డింగ్లు. 10 దృశ్య చిహ్నాలు. 11 శాబ్దిక చిహ్నాలు. మొదటిది ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాలు. రెండవది కల్పిత అనుభవాలు. మూడవది నాటకీకరణ. నాలుగవది ప్రదర్శనలు. ఐదవది క్షేత్ర పర్యటనలు. ఆరవది ఎగ్జిబిట్లు. ఏడవది టీవీ టెలివిజన్. ఎనిమిదవది చలనచిత్రము. 9 రేడియో రికార్డింగ్లు. 10 దృశ్య చిహ్నాలు. 11 శాబ్దిక చిహ్నాలు. ఇంతటితో బుక్ 3 అయిపోయింది. ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాలు 1, 2 కల్పిత అనుభవాలు, 3 నాటకీకరణ, 4 ప్రదర్శనలు, 5 క్షేత్ర పర్యటనలు, 6 ఎగ్జిబిట్లు, 7 టీవీ టెలివిజన్, 8 చలనచిత్రాలు, 9 రేడియో రికార్డింగ్లు, 10 దృశ్య చిహ్నాలు, 11 శాబ్దిక చిహ్నాలు. చతురస్రాల సంఖ్య 14 అని ఇచ్చారు. చతురస్రాల సంఖ్య బుక్ 3 కంప్లీట్ అయింది.